ఈ సమాజాన్ని మార్చడానికి అందరూ అభివృద్ధి కావడానికి సమాజ మార్పు అంటే సమాజంలో అందరూ మారితేనే సమాజంలో మార్పు సామాజిక న్యాయం అంటే అందరూ కలిసి అభివృద్ధి అయితేనే ఇంక్లూజివ్ గ్రోత్ అంతే తప్ప ఎవరికో వ్యతిరేకము ఎవరికో మద్దతు కాదు దీని ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని మరొకసారి హృదయపూర్వకంగా అటు పిటిషనర్లను ఇటు రాజకీయ పార్టీలను తెలంగాణ సామాజిక ఆకాంక్షను ఆకాంక్షించేటువంటి వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగినటువంటి ప్రక్రియలో సామాజిక న్యాయానికి సంబంధించి న్యాయం జరగనివ్వండి న్యాయం జరిగే విధంగా న్యాయస్థానాలకు సహకరించే విధంగా మా అందరికీ ఈ యొక్క ఆకాంక్షకు గొంతుకు మద్దతు ఇవ్వమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు పొలిటికల్ అప్లికేషన్ ఉందా లేదా 50 రకాల పార్టీ నాయకులతో మేము కూడా ఇప్పుడు ఇక్కడ రాగా 10 మంది ఫోటో దిగుతారు దాన్ని మేము కొలమానం తీసుకోవడం లేదు ఆ సదరు వ్యక్తి అందరు నాయకులతో ఫోటోలు దిగినారు నేను అందుకే ఎవరికి ఎక్కడ దానికి సంబంధించిన రాజకీయం అంటిపెట్టేటువంటి ఆలోచన లేదు మేము ఇలా ఎవరికి వ్యతిరేకంగా కూడా పార్టీకి మాట తెలుసుకోలేం మేము మా కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాం అదే బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్ మేము ఎప్పుడు కూడా ఎవరిని కౌంటర్ చేయడానికి సందర్భము దీనికి సంబంధించి బహిరంగంగా ముందు పడితే తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనులు ఏకమైనరో ఈ అంశం కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అందరి గుండెల్లో రగులుతున్నటువంటి అంశము నోటికాడికి వచ్చిన ముద్దను ఎత్తగొట్టుతుంటే దాని వెనుక ఎవరున్నా ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నాకు అర్థం కాని పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా బీసీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్ 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా బలహీన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇవాళ మాకు సలహా సూచన చెప్పు కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే అద్వానీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన పార్లమెంట్లో మేము ఆనాడు తెలంగాణ వాదులంగా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదులందరినీ విజ్ఞప్తి చేసినాం తెలంగాణ వాదులు విజ్ఞప్తి చేసి వాళ్ళ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మద్దతు ఇచ్చే విధంగా చేసుకున్నాం కొంతమంది వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తే కూడా ఇవాళ కూడా తెలంగాణకు సంబంధించి సామాజిక న్యాయ ప్రక్రియ జరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కొందరు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు బేసిక్ వాళ్ళ భావం అది వాళ్ళ భావజాలం అది అటువంటి వ్యతిరేకించే సందర్భంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బీసీ గొంతులు ఏకమయ్యి పాయల్ శంకర్ గారు శాసనసభలో మాట్లాడినట్టుగా వాళ్ళ నాయకత్వం మీద ఒప్పించి చట్టసభకు నీ పార్టీ తీర్మానాన్ని నీ శాసనసభ పక్ష తీర్మానాన్ని ఇవాళ గౌరవ కోర్టు ముందు ఉంచాలని కోరుతా ఉన్నాం రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నాను రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీ మనసు లేదంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నువ్వు ఆ భావజాలంతో నువ్వు పెరగలేదంటే ఇవాళ నీ పార్టీ శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగా కోర్టులో ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇవాళ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రామాణికంగా అన్ని లెక్కలు తీసుకొని మళ్ళీ చెప్తా ఉన్నాం ఇవాళ నోటికాడి ముద్ద 42% ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఎవరు అన్యాయం చేయొద్దని కోరుతా ఉన్నాం అందుకే రాజకీయ పార్టీల అఫిడవిట్ కోర్టులో ఏమని అడుగుతా ఉన్నాం నోరోటి నొసలోడు ఆడితే నడవదు కాబట్టి ఇవాళ మా అభిప్రాయాలను తెలంగాణ సామాజిక న్యాయం కోరే అందరూ కూడా ఇంక్లూడింగ్ జర్నలిస్టులతో సహా ఇవాళ ఈ అంశానికి మద్దతు ఇచ్చి ఒక సామాజిక మార్పుకు తెలంగాణ ఆనాడు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాటం జరిగింది ఆనాడు నియంతృత్వానికి నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది తర్వాత తెలంగాణ ఉద్యమ సాధనకు జరిగింది ఇవాళ తెలంగాణ సామాజిక న్యాయం కొరకు జరుగుతుంది ఇప్పుడే తెలంగాణ తొలి రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా కావడానికి ప్రయత్నం జరుగుతుంది అందరూ సహకరించాలి కుల సర్వే నిర్వహించి డెడికేషన్ బీసీ కమిషన్ వేసి దాని తదుపరి దాన్ని సమీక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘం వేసి దాని తదుపరి